బాబాయ్ ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి పరిపాలన దాదాపుగా 13 నెలలు అయిపోతా ఉంది ఎట్లా అనిపిస్తా రేవంత్ రెడ్డి పరిపాలన ఇప్పుడైతే రైతులకు ఏం మేలు చేసింది లేదు. అందుకే ఏం ఇంతకుముందు రైతు బంధు అందరికి వాడేది కరెక్ట్ వాడేది. ఇప్పుడు రైతు బంధు పడక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. రైతు బంధు వాడాలి. ఇంతవరకు రుణమాఫీ కాలేదు కొంతమందికి చాలా వరకు. అందుకే అవన్నీ కరెక్ట్ కావాలంటే మళ్ళీ ఆయన ఆలోచన చేసుకొని మళ్ళీ జనాలకు కానీ ప్రజలకు కానీ ఇల్లు అన్నాడు, రేషన్ కార్డు అన్నాడు, ఇంతవరకు ఏది కరెక్ట్ చేస్తలేడు. ఇప్పుడు మళ్ళీ మొన్న సోమవారం నుండి రైతు భరోసా ఇస్తున్నట్టు కదా అన్నాడు 26 జనవరి నైట్ 12 గంటలకు అన్నాడు. ఇంతవరకు రైతు భరోసా పడలేదు. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎట్లా అంటారు మండలానికి ఒక్క ఊరికి ఇస్తురంట కదా. మండలానికి ఒక్క ఊరు ఇస్తే ఒక్క ఊరి ఇంట్లో 10 మంది ఉన్నారు. ఒకరికి అన్నం పెడితే అందరి కడుపు నింతదా? అందుకనే రైతు భరోసా అనేది ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి ఒక్క రైతుకు పడాలి. పడితేనే అందరు సంతోషంగా ఉంటారు. ఒకరికిచ్చి నలుగురు కడుపు కొట్టడం పద్ధతి కాదు. ఈయన చాలా నేర్చుకోవాల్సింది చాలా ఉంది, చెప్పాల్సింది. జనాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. రైతులకు ఎప్పుడైతే మేలు చేస్తారో ఆ రాజ్యం కానీ ఆ మంత్రి కానీ సుభిక్షంగా ఉంటాడు. కాదే మీరు ఇబ్బందులు పడుతున్నారు మీరు చెప్తా ఉన్నారు, కానీ ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలంతా సుఖ సంతోషాలతోనే మంచి ఆనందంగా ఉన్నారని వాళ్ళు చెప్తారు కదనే. ఇంతకుముందు ఉన్నారు, ఇప్పుడు లేరు. ఇంతకుముందు ఉన్నారా? ఇంతకుముందు రాజశేఖర రెడ్డి పరిపాలన ఉన్నారు, ఇప్పుడైతే లేదు. ఇంతకుముందు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆయన అన్న మాట ప్రకారం ఏదైతే అయిందో మొత్తం ఆయన అన్న పనులన్నీ చేశారు. రాజశేఖర రెడ్డి అంటే గుండెలు ఇప్పుడు కూడా అద్దుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాకనైతే ఇప్పుడైతే ఏది లేదు, ఏది కరెక్ట్ కాలేంతవరకు. కాంగ్రెస్ నాశనం చేస్తున్నానొచ్చా? ఇప్పుడు మనం చేస్తున్నాడు చేయలేదు ఆయన పరిపాలన బట్టి జనాలకే తెలుస్తుంది, ప్రజలకు తెలుస్తుంది. అందుకే దాన్ని అర్థం చేసుకొని ప్రజలకు రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. రైతు బాగలేనప్పుడు దేశం ఏం బాగలేదు. అలాంటిది రైతుకు మోసం చేసినోడు రాజ్యం ఉండదు, పరిపాలన అధికారి ఉండడు. కేసీఆర్ అంటే ఎవరు కూడా ఒక రైతుకి భరోసా ఇవ్వడానికి రైతు బంధువు ఇలాంటివి ఎక్కడ కూడా ఇవ్వలేదు, ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్రంలోనే కేసీఆర్ ఇంప్లిమెంట్ చేసారు. ఎలా అనిపిస్తూ ఉంది అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఎలా ఉంది, ఏమనిపిస్తూ ఉంది మీకు అసలు? గత ప్రభుత్వంలో రైతు బంధు కానీ రుణమాఫీ కానీ అనుకున్న టయానికి కరెక్ట్గా వేసిండు. ఇప్పుడు ఈయన ఎక్కిన కానీ రైతు బంధు కానీ రుణమాఫీ కానీ ఏదొకటి కరెక్ట్ కాలే. 2 లక్షల రూపాయలు మొత్తం రుణమాఫీ చేస్తున్నాడు. 2 లక్షల రూపాయలు ఇంతవరకు కాలేదు. 2 లక్షల లోపు ఉన్న వరకు అయింది, అయిపోయిందంట కదా, కాలేదు. అయ్యింది పూర్తి స్థాయిలో. మంది ఉన్నారు, వాళ్ళ ఆలోచన వాళ్ళకు ఉంది. రైతులకు ఊళ్ళో వచ్చి ప్రతి ఒక్క గ్రామాన్ని వచ్చి అడగమని చెప్పండి, ఏ రైతుకు 2 లక్షల రుణమాఫీ అయిందా కాలేదా? ఎగ్జాంపుల్ నాదే నాకు 2 లక్షల రుణమాఫీ ఉంది, నాదే కాలేదు. అట్లా ఎంతమందికి ఉన్నారు? 1000 మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు. అది ఇప్పుడు మన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కావచ్చు, ఇటు కోమారెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, స్థానికంగా వీళ్ళు అన్నదమ్ముల కోమారెడ్డి బ్రదర్స్ మన కాడ ఉంటారు. ఎప్పుడన్నా వస్తారా మంచికి చెడు కానీ? వస్తారు. వాళ్ళు చేసేది చేస్తున్నారు. రేవంత్ రెడ్డి అయినా ఎవరైనా ప్రజలను రాష్ట్రాన్ని రైతు బాగుంటేనే అంత బాగుంది. ప్రతి ఒక్క రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నారు. రేవంత్ రెడ్డిగా ఇంతకుముందు అన్ని మంచిగా చేసిండు, సీఎం అయిన తర్వాత కొన్ని ఇబ్బందులు ఉన్నాయని అంటున్నాడు. కానీ ప్రతి ఒక్కది రైతుకు బాగు చేయాలి. అధికారం వచ్చిందని వాళ్ళకి కొమ్ములు వచ్చినాయి, ఎట్లా ఉంటుంది? రైతుకు అధికారం వచ్చిందని కొమ్ములు వస్తాయని ఏముండదు. కానీ దాని ఆలోచన కేసీఆర్ గారు అప్పులు చేసిపోయిండు, అవి తీర్పడానికే మాకు ఇబ్బందులు అవుతున్నాయి అని అంటున్నారు. కానీ ఏ అప్పు చేసినా ఏ గవర్నమెంట్ అయినా అప్పు చేయండి అయితే నిలబెట్టేది ఎవరూ ఉండరు. అది అందుకనే అప్పు చేయాలి, జనాన్ని కాపాడాలి, ప్రజలు కాపాడాలి. అది